తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఏం మాట్లాడతావు? నువ్వు పడుకోకుండా ఈ స్థాయికి వచ్చావు అని చెప్పి నీ బిడ్డ మీద ఒట్టేసి చెప్పంటావా? నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను మీ సాయి. రోజు రోజుకి కొంతమంది నీచులు ఎంత దిగజారిపోతా ఉన్నారంటే మీరు మనుషులేనా అనే రేంజ్కి తెలిసిపోతా ఉంది. ఈ మహాతల్లి గుర్తుందా? శతకోటి దండాలు ఈ మహాతల్లికి. పేరు వరలక్ష్మి. గతంలో మనం చూసాం, పెద్ద హైడ్రామానే నడిచింది. దేని మీద? ఈవిడిని ఎవరో కమిట్మెంట్ అడిగారంట, దాని గురించి హైడ్రామా నడిచింది. సరే, ఇట్స్ ఓకే, ఈవిడికి జరిగిన అన్యాయం అనుకోవచ్చు, అదొక పోపర్ అనుకోవచ్చు. సరే, జరిగింది. ఆవిడ డిబేట్లలో పాల్గొన్నారు, న్యూస్ ఛానల్స్ మీద బురద జల్లారు, అంతా బాగానే ఉంది. పని ఎవరు పని వాళ్ళు మాత్రమే చూసుకోవాలి. అర్థమైందా తల్లి? నీ పని ఏందో నువ్వు మాత్రమే చూసుకోవాలి. ఏదో ఒక వీడియో పెట్టినా నేను తోపు తురుము వ్యూవర్షిప్ వచ్చేసిందంటే అన్ని అంచి కూర్చొని పెడతారు నీకు. అర్థమైందా? నువ్వు ఏం మాట్లాడతావు? నిన్న వీడియో చేసి ఏం మాట్లాడతావు తల్లి? నువ్వు వీడియో చేసి ఆడపిల్ల మాట్లాడాల్సిన మాటలు అవి, ఆడపిల్ల నోట్లో వచ్చే మాటలు అవి. సో ఈ అమ్మాయి జాను మీరి, ఈ అమ్మాయి గురించి అందరికీ తెలిసే ఉంటది. కొంచెం డాన్స్ షోలో ఏదో పార్టిసిపేట్ చేసింది, ఏదో బాగానే చేసుకుంటా ఉన్నింది ఆ అమ్మాయి. సో నిన్నగాక మొన్న ఒక సంఘటన జరిగితే దాని గురించి ఒకటి రియాక్ట్ అయింది. ఫోక్ సింగర్స్ ఏదో అక్రమంగా వేరే ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకొని దొరికితే దాని గురించి స్పందించింది అంతే వీడియోలో. అంటే మేము కష్టపడి పైకి వచ్చాము అని చెప్పి దాని గురించి మాట్లాడడం జరిగింది జానోలేరి. దాని గురించి నువ్వు ఏం మాట్లాడతావమ్మా? నీకు ఏమన్నా సంబంధం ఉందా తల్లి వరలక్ష్మి? నీకు ఏంటి తల్లి బాధ? ఏం మాట్లాడతావు? నువ్వు పడుకోకుండా ఈ స్థాయికి వచ్చావు అని చెప్పి నీ బిడ్డ మీద ఒట్టేసి చెప్పంటావా? అసలు నోరాయికి ఏమన్నా ఇది? నోట్లో వచ్చే మాటలేనా? బుద్ధి ఉండాలి కొంచెమన్నా నీకు. కడుపు కన్నం తినే వాళ్ళు అయితే ఆ మాటలు మాట్లాడరు తల్లి. ఆడపిల్లల్ని అలా మాట్లాడతారు ఎవరన్నా? ఆడపిల్లల్ని పట్టుకుని ఒక సాటి ఆడదాన్ని పట్టుకుని అలా మాట్లాడచ్చా? నువ్వు ఒక ఆడదానివే కదా, ఇంట్లో సంసారం ఉంటది కదా. అరే ఆ అమ్మాయి ఓకే, ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చింది, ఫోక్ సింగర్స్ ఫోక్ సాంగ్స్ చేసుకుంటా ఉంది. ఆ అమ్మాయి బాధలు నీకు తెలుసా? వెనకాల ఆ అమ్మాయి పడే బాధలు నీకు తెలుసా? ఆ అమ్మాయి ఎవరో కూడా తెలియదు అండి. డాన్స్ షోలో ఏదో చూసాను నేను. ఆ వాయిస్ నాకు మా టీం వాళ్ళు పంపించారు. మా టీం వాళ్ళు పంపిస్తే నేను వాయిస్ విన్నాను. ఆ వాయిస్ విన్న తర్వాత నాకు బీపీ రేజ్ అయింది. అరే అలాంటి మాటలు ఎలా మాట్లాడతారమ్మా తల్లి మీరు? ఒకసారి అమ్మా ఏం మాట్లాడిందో ఒకసారి వినండి. ఇక్కడ ఎవరి దగ్గర పడుకోకుండా నువ్వు ఎదిగానని చెప్పి నీ కొడుకు మీద ఒట్టేసుకొని చెప్పు జానక్క. ఎస్ సార్, విన్నారు కదా. ఒకసారి మహాతల్లి వరలక్ష్మి ఏం మాట్లాడిందో ఒకసారి చూద్దాం. స్క్రీన్ మీద ఉంది ఆ వీడియో, చూడండి. ఫోక్ సాంగ్స్ గురించి మా జానక్క ఏదో మాట్లాడుతుంది, ఒకసారి వినండి గాయస్ అందరూ. ఫోక్ ఇండస్ట్రీ అంతా ఇంతే అంటే ఫోక్ ఇండస్ట్రీ అంతా ఇంత కాదు. ఫోక్ ఇండస్ట్రీలో నేను 10 సంవత్సరాల నుంచి ఉంటాను. నాకు ఫోక్ ఇండస్ట్రీ బువ్వ పెట్టింది. ఈరోజు జాను లిరి అనే ఒక అమ్మాయి ఉన్నదంటే ఫోక్ ఇండస్ట్రీ వల్లనే, ఆ పాటల వల్లనే, జానపద పాటల వల్లనే నేను ఈ రోజు ఇక్కడ నిల్చున్నా. నేను 4 పూటలు మా కొడుకు పెడుతున్నా, నేను తింటున్నా అంటే ఈ రోజు ఫోక్ సాంగ్స్ వల్లనే. 10 సంవత్సరాల నుంచి లేని ఇప్పుడు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? ఓకే, 10 సంవత్సరాల నుంచి లేదంట ఎక్కకు ఇట్లాంటివి చిల్లర పంచాయతీలు. ఈ మధ్య వచ్చిందంట. అంటే ఎక్క 10 ఏళ్ల నుంచి ఉంది. అప్పుడు ఎక్కకి ఇలాంటి ఇబ్బందులు ఏమి జరగలేదన్నమాట. ఇప్పుడు వచ్చిన కొత్త వాళ్ళందరూ ఇలాంటివి క్రియేట్ చేస్తున్నారన్నట్టు మన అక్క అభిప్రాయం అనమాట. సో మన అక్క ఎవరికి ఎటువంటి కమిట్మెంట్ ఇవ్వలేదు. మన అక్క జెన్యున్ గా పైకి ఎదిగిందంట. సరే, నువ్వు ఎదిగింటావు, మిగతా వాళ్ళు కూడా అంతే అని కూడా అనుకుందాం. ఇప్పుడు వాళ్ళు ఇష్టపడి చేసుకున్నారు, అది కమిట్మెంటో అది నీకు తెలీదు, నాకు తెలీదు. కానీ నువ్వేదో పతిత్వం అన్నట్టు వేరే వాళ్ళని దిగదార్చాల్సిన అవసరం లేదు జానక్క. నువ్వు ఏ సిచ్యువేషన్ లో ఎలా పైకి ఎదిగావో అది నువ్వు గుర్తుంచుకుంటే బాగుంటుంది జానక్క. ఓకేనా? నువ్వు నీ పని చూసుకో జానక్క. నిన్నెవరు గెలకట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ జోలు ఎవరు రావట్లేదు. ఫోక్ సాంగ్ గురించి అంటున్నారు, మధ్యలో నీకెందుకు దూలా? చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ రియాక్ట్ అవ్వట్లేదు కదా, మధ్యలో మీరెందుకు వస్తున్నారు అక్క? నీ కొడుకు నా కొడుకు నేను 4 పూట్ల తింటున్నామన్నారు కదా. సో నిజంగా నువ్వు ఎవ్వరికి ఎటువంటివి ఇబ్బందులు లేకుండా, పక్కా లోకల్ గా చెప్పాలంటే నువ్వు ఎవరి దగ్గర ఉండకుండా, ఎవరి దగ్గర లొంగకుండా, ఎవరి దగ్గర పడుకోకుండా నువ్వు ఎదిగానని చెప్పి నీ కొడుకు మీద ఒట్టేసుకొని చెప్పు జానక్క. తర్వాత మాట్లాడేసుకుందాం. ఇవన్నీ ఒకరి గురించి నువ్వు నీచం చేసి నువ్వేదో ఎవరెస్ట్ లో నిలబడాల్సిన అవసరం లేదు. కానీ ముందు నువ్వు కమిట్మెంట్ ఇవ్వకుండానే ఈ ఫీల్డ్ లో ఎదిగావా 10 ఏళ్ల నుంచి? చెప్పు జానక్క, దానికి సమాధానం చెప్పు. నీ కొడుకు మీద ఒట్టేసుకొని చెప్పు, ఓకేనా? ఎందుకంటే ఆ ఫీల్డ్ లో కమిట్మెంట్ లేని అవకాశాలు రావు.
ఇది నిజం. దానికి నువ్వు పెద్ద రియాక్ట్ అయ్యి నువ్వేదో పెద్ద నేను తోపు, నేను హైలైట్, నేను పక్కా నిజాయితీగా ఉంటా, నేను నీతిగా ఉంటా అన్నట్టుగా నువ్వు నిన్ను క్రియేట్ చేసుకోకు. నువ్వేంటో మాకు తెలుసు జానక్క, నువ్వు నీ గురించి ఓవర్ బిల్డప్ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మొదలు ఇది మ్యాటరే కాదు, పక్కకు దొబ్బైసే. చూసారు కదా వీడియో, ఎంత నీచంగా మాట్లాడుతా ఉంది. అది నోరా, డ్రైనేజా, ఇంక అర్థం కాల. అసలు నువ్వు ఆడదానివేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం మనిషివమ్మా నువ్వు? ఒక ఆడదాన్ని పట్టుకొని తన కొడుకు మీద ఒట్టేసి నువ్వు పడుకొని పైకి వచ్చావంటావా? అసలు బుర్ర ఉందా లేదా నీకు? దిమాగ్ పనిచేస్తా ఉందా? దిమాగ్ పనిచేస్తా ఉందా నీకు? కడుపు కన్నం తినాలి తల్లి. నువ్వు కడుపు కన్నం తింటున్నావు, ఇంకేం తింటున్నావు తెలియదు. ఫోక్ సాంగ్స్ కి నీకు ఏమైనా సంబంధం ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోక్ సాంగ్స్ కి నీకు ఎవరు నువ్వు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తమాషాలు చేస్తా ఉన్నారా ఆడపిల్లల్ని పట్టుకొని సోషల్ మీడియాలో? మొన్న ఏదో ఒక డిబేట్ లో ఒక ప్రముఖ ఛానల్లో ఏదో డిబేట్ ఇచ్చేస్తే నువ్వు తోపని ఫీల్ అవుతున్నావు ఏంటి? ఒక ఛానల్లో నువ్వు రిలీజ్ అయిపోతే లేదా లైవ్కి వచ్చేస్తే నువ్వు ఏమన్నా తోప ఫిగర్ అనుకుంటున్నావా నువ్వు? నేను తమాషాలు చేస్తా ఉన్నారా ఏంటి? ఆ మాటలు ఏంటండి? ఆ మాటలు విన్నారా? అసలు పడుకొని పైకి వస్తారంటున్నావా? నేను చూసి ఏం నేర్చుకోవాలి సభ్య సమాజం? ఏం నేర్చుకోవాలి నేను చూసి? అసలు ఎవరు ఇక్కడ? నీకు దీనికి ఏమైనా సంబంధం అన్నా ఉందా? ఎందుకు ఊరికే ప్రతి దాంట్లో ఏది పెడతాను? సరే, ఆ అమ్మాయి అంటే ఫోక్ సింగర్స్ లో పోటీ చేసింది, సర్లే పాల్గొంది, ఫోక్ సాంగ్స్ చేసింది. అమ్మాయి మాట్లాడడంలో తప్పుంది. జాను లీరి అనే అమ్మాయి. నీకేంటమ్మా మధ్యలో దోల? నీకేంటి మధ్యలో నొప్పి? నాకు తెలియక అడుగుతాను. అరే ఇందాక నా టీం వాళ్ళు పంపిస్తే నేను ఏదో అనుకున్నా, ఈ అమ్మాయి ఏం చేసేది అనుకున్నాను నేను. అరే ఆ మాటలు విన్నాక నాకే రగిలింది. ఆడదానికి రగలుతా. మళ్ళీ ఇంకో వీడియో పెడతావు నువ్వు ఏమని? జాను లీరి ఫ్యాన్స్, జాను లీరి మనుషులు నాకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని. బెదిరించడం కాదు, లోపల నాకు వస్తాయి ఇంక నోట్లో మాటలు, లోపలెత్తేయాలి నిన్ను. ఒక ఆడదానిగా మాట్లాడతల్లి. నీకు కూడా పెళ్ళైంది కదా, కొంచెం బుద్ధి ఉంది కదా, సెన్స్ ఉంది కదా నీకు. మెంటల్ ఏమన్నా పట్టిందా నీకేమన్నా? రా, ఎర్రగడ్డ ఆసుపత్రిలో జాయిన్ చేస్తాను నిన్ను. నా డబ్బు పెట్టుకుని రా, ఇంకేదైనా ప్రైవేట్ హాస్పిటల్లో చూపిస్తాను నీకు. మరి అట్లా మాట్లాడచ్చా? నీచంగా అనిపించలేదా నీకు కూడా? నీ వాయిస్ ఒకసారి వింటే నీకే నీచంగా అనిపించలేదా ఆ మాటలు విని? ఒక ఆడదానికి అట్లా మాట్లాడచ్చా? ఓకే, మాధురి ఆయన ఫోక్ సింగర్ వాళ్ళు దొరికారు అందుకనేసి అందరినీ తప్పడేస్తావా నువ్వు? సో ఫోన్ ఓపెన్ చేస్తే వాళ్ళు వస్తా ఉంది, వాళ్ళు ఏదో నిన్న ఇంటర్వ్యూ ఏదో ప్రముఖ ఛానల్ అతను ఇంటర్వ్యూ చేశాడు. సో క్లారిఫికేషన్ వచ్చింది. అరే ఫోన్ ఉంది కదా, సెల్ఫీ వీడియో ఉంది కదా, ఇన్స్టా ఉంది కదా, ఫేస్బుక్ ఉంది కదా, యూట్యూబ్ ఉంది కదా, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకోనండి. నీకే చెప్తా ఉన్నా, కంప్లైంటే కాదు ఇంకేమన్నా కూడా పెట్టుకో నా మీద. ఏం భయపడినా ఇక్కడ, అర్థమైందా? కంప్లైంటే కాదు ఏమన్నా పెట్టుకో నా మీద. ఇన్సల్ట్ చేశాడు, ఇంకేమన్నా బెదిరించినాడు, నా ఫోన్ కాల్ కూడా రికార్డ్ చేసి పెడతాం. పెట్టుకోమ్మా తల్లి పెట్టుకో, ఇట్లాంటి 100 చూసి ఇక్కడికి వచ్చినా నేను. అర్థమైందా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని నీ పని మాత్రం మీరు చూసుకోండి. అంతేగాని వేరే వాళ్ళ పైన క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే మాత్రం సీరియస్లీ బాగోదు, సీరియస్ గా బాగోదు. ఇంకోసారి కానీ మీరు ఇట్లా వేరే వ్యక్తుల పైన కానీ సోషల్ మీడియాలో అటాక్స్ కానీ సోషల్ మీడియాలో వల్గర్ గా మాట్లాడడం కానీ చేస్తే మాత్రం ఈసారి మేము మా తరపున రిప్రజెంటేషన్ ఇవ్వాల్సి వస్తుంది ఎస్పీ ఆఫీస్ లో. గుర్తుపెట్టుకో, ఆడపిల్ల అని చెప్పి గమ్మున ఉంటున్నాను. ఈ పాటికి వేరే వ్యక్తులుంటే మాత్రం సీన్ వేరేలాగా ఉంటుంది. నువ్వు పోనీ ఆడపిల్లవి, మా ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు, నా చుట్టూ ఆడపిల్లలు ఉన్నారు, అందుకని నేను గమ్మున ఉంటున్నాను. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు తల్లి. దయచేసి ఇట్లాంటి మాటలు మాట్లాడకు, వేరే వ్యక్తుల పైన క్యారెక్టరైజేషన్ చేయకు. నీకు తెలీదు, చాలా మంది చాలా కష్టాలు పడి, తిండి లేక, ఎన్నో అవమానాలు పడి, డబ్బులు లేక నడుచుకుంటూ స్టూడియోలకు వెళ్ళి వాళ్ళ ప్రాక్టీసులు చేసుకొని వాళ్ళు సెలెక్ట్ అయితే ఓకే, లేదు అనుకుంటే ఇంటికి వచ్చి ఎన్నో తిప్పలు పడి పిల్లల్ని పెంచుకుంటూ ఒక పక్క భర్తని చూసుకుంటూ ఎన్నో తిప్పలు పడి ఫిల్మ్ ఇండస్ట్రీలో కష్టపడుతున్నారు. అలాంటి వాళ్ళని క్యారెక్టరైజేషన్ చేస్తే మాత్రం ఒళ్ళు బాగోతల్లి. సీరియస్ గా చెప్తా ఉన్నా, మీకు చాలా తప్పు. మీరు మాట్లాడింది మాత్రం చాలా తప్పు. ఇది ఎవరికి చూపించిన ఈ వీడియో చాలా తప్పనే చెప్తారు. ఇది కరెక్ట్ కాదు తల్లి, పద్ధతి మార్చుకో. ఇప్పటికీ చెప్తా ఉన్నా, నీ గురించి మాట్లాడకూడదు అనుకున్నాను క్లారిటీగా. సో ఆడపిల్ల కదా, ఎందుకు ఇట్లా లైవ్లు పెట్టడం ఇట్లాంటివన్నీ వద్దనుకున్నాను. ఇంకోసారి ఇంకో వీడియో చేసేలాగా తెచ్చుకోకు నన్ను. నా ముందే నేను మంచోడిని కాదు. చాలా తప్పు తల్లి. మీరేమనుకుంటున్నారో, ఈ వీడియో చూసిన వాళ్ళు మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి, దాని గురించి మాట్లాడదాం. బట్ ప్లీజ్ కీప్ వాచ్ వి మీడియా.